media, print and television. Thank you very much to be here today on the very, very important milestone which Nizam Institute of Medical Sciences achieved. Thanks to our Honorable Health Minister and Honorable Chief Minister, sir, and Secretary Madam for supporting Nizam Institute of Medical Sciences, for having been done so many transplants in Nizam Institute of Medical Sciences. It's not easy to do 2,000 transplants, kidney transplants in a very short period. Especially in the last 2.5 to 3 years, almost 500 transplants have been done. And it doesn't come just like that. Team has to really sweat and blood and do a lot of oil burning in the night, unless otherwise it's not done. So much of coordination is being seen from Jivandan, from nephrology and the urology team. So credit goes to the entire team. And my sincere thanks to the government of Telangana, Honorable CM Sir, Sri Revanth Reddy Sir, and our own Minister Sir, Damodar Raju Narasimha Sir, who is always helps us financially, emotionally, and every time is there with us for especially Nizam Institute of Medical Sciences. Nizam Institute of Medical Sciences has a separate place in his heart. He loves the faculty who is working in Nizam Institute of Medical Sciences along with other employees. None the least, the technical staff and nursing staff are really hard working in the theatre, sir. Without them, it's not possible to do such a major surgeries. Thanks to everybody, and I welcome the print and TV media for covering this very good occasion, one of the biggest milestone in the institution. Thank you very much. ఈ రోజు మేము 2000 కిడ్నీ ట్రాన్స్ప్లాంట్స్ కంప్లీట్ చేసామండి. ఈ ప్రోగ్రామ్ 1989లో స్టార్ట్ అయింది, బట్ అప్పుడు తక్కువ అయ్యేవి. ఇప్పుడు లాస్ట్ 3 yearsలో ఆల్మోస్ట్ 500 అయ్యాయి. అండ్ దీంట్లో లైవ్ ఉంటాయి, కెడావర్స్ ఉంటాయి, అండ్ రిజల్ట్స్ కూడా చాలా బాగున్నాయి. గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ నుంచి చాలా సపోర్ట్ ఉంది, అండ్ ఆల్మోస్ట్ 95% ఆఫ్ ది ట్రాన్స్ప్లాంట్స్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ చేశాము. అండ్ ఇంకా ట్రాన్స్ప్లాంట్ ప్రోగ్రామ్ని పెంచే అవసరం ఉంది, ఎందుకంటే ఇన్ని చేసినా కూడా ఆల్మోస్ట్ ఇంకా 1500 to 2000 ట్రాన్స్ప్లాంట్ షార్టేజ్ ఉంది, కిడ్నీ పేషెంట్స్ రిక్వైరింగ్ ట్రాన్స్ప్లాంట్స్. సో ఈ ప్రోగ్రామ్ ఇంకా కొనసాగించాలని, బాగా ఇంకా నంబర్ పెంచాలని అనుకుంటున్నాను. హైదరాబాద్ బోయగూడలోని రైల్ కళారంగులో నిర్వహించిన 19వ రోజ్గార్ మేళా కార్యక్రమంలో కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా 47 ప్రాంతాల్లో నిర్వహించిన రోజ్గార్ మేళాలో 51,000 మంది యువతకు వివిధ కేంద్ర ప్రభుత్వ శాఖల్లో అపాయింట్మెంట్ లెటర్స్ అందజేస్తున్నట్టు తెలిపారు. 2022లో ప్రారంభమైన ఈ కార్యక్రమం ద్వారా ఇప్పటి వరకు దాదాపు 12 లక్షల మందికి పైగా కేంద్ర ప్రభుత్వ సంస్థలు PSUలో ఉద్యోగాలు కల్పించినట్టు వెల్లడించారు. మోదీ ప్రభుత్వ మౌలిక వసతుల అభివృద్ధి, స్టార్టప్ ప్రోత్సాహం వల్ల యువత ఉద్యోగాలు కోరుకునే స్థాయి నుంచి ఉద్యోగాలు కల్పించే స్థాయికి ఎదిగారని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. దేశంలో ఉన్నటువంటి యువతకు ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించేటువంటి దృక్పథంతో 2022 నుంచి పెద్ద ఎత్తున గవర్నమెంటు, ప్రధానమంత్రి కార్యాలయం డ్రైవ్ చేసి వివిధ విభాగాలలో ఉన్నటువంటి ప్రభుత్వ ఖాళీలన్నీ కూడా భర్తీ చేసే కార్యక్రమం కొనసాగిస్తున్నాం. ఇది 18వ కార్యక్రమం. ప్రతి 2 నెలలకు ఒకసారి ఈ రకమైనటువంటి సమావేశం నిర్వహించి ఆ 2 నెలల్లో రిటర్న్ టెస్టులు కానీ, లేకపోతే రిక్రూట్మెంట్ ఆర్డర్స్ కానీ ఎవరెవరికి వచ్చినాయో వాళ్ళందరినీ పిలిచి, ప్రధానమంత్రి గారు ఇది 18వ కార్యక్రమం, అందరినీ పిలిచి అందరికి కూడా ఈ రకమైనటువంటి రిక్రూట్మెంట్ లెటర్స్, ఉద్యోగ నియామక పత్రాలు అందించేటువంటి కార్యక్రమం భారత ప్రభుత్వం కొనసాగుతుంది. మన హైదరాబాద్లో కూడా ఇది 18వ కార్యక్రమం. ఒక్కొక్కసారి ఒక్కొక్క మినిస్ట్రీ నోడల్ మినిస్ట్రీగా ఉంటూ ఈ రకంగా ఆ 2 నెలల గ్యాప్లో వివిధ కేంద్ర ప్రభుత్వ సంస్థలలో ఉద్యోగాలు ఎవరైతే పొందారో వాళ్ళందరినీ కూడా స్పెషల్ డ్రైవ్ చేసి రిక్రూట్మెంట్ జరిగే విధంగా ప్రయత్నం చేస్తాము. అదేవిధంగా రిక్రూట్మెంట్ అయిపోయిన తర్వాత ప్రధానమంత్రి గారి చేతుల మీదుగా వర్చువల్గా అందరికీ ఉద్యోగ నియామక పత్రాలు కూడా ఇచ్చేటువంటి కార్యక్రమం కొనసాగిస్తాము. ఎందుకంటే ఈరోజు ప్రభుత్వ ఉద్యోగులకు ఈరోజు బ్యాంక్ సెక్టార్ తీసుకున్నా, ఈవెన్ గ్రామాలలో ఉన్నటువంటి ఒక పోస్ట్ మాస్టర్ తీసుకున్నా కూడా మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత వాళ్ళ యొక్క పని చాలా పెరిగింది, పనితీరు మెరుగుపడింది, పని బాధ్యత కూడా పెరుగుపడింది. ఆ రకంగా అన్ని రకాల రైల్వేలో కూడా చూస్తాం. రైల్వేలో కూడా రోజువారీ ఉద్యోగస్తుల మీద ప్రభుత్వం యొక్క ఇనిషియేటివ్ కారణంగా భారం పెరుగుతూ ఉంది. పెరిగినప్పుడు వాళ్ళందరూ కూడా మరి పనితీరు మెరుగుపరుచుకునేటువంటి కార్యక్రమం
పని భారం విధంగా టెక్నాలజీ ఉపయోగించి వాళ్ళకు మరింత మెరుగైనటువంటి సౌకర్యం చేసే విధంగా వాళ్ళ స్కిల్లింగ్ అప్గ్రేడ్ చేసేటువంటి కార్యక్రమం, ఖాళీలన్నీ కూడా భర్తీ చేసేటువంటి కార్యక్రమం కూడా కేంద్ర ప్రభుత్వం కొనసాగిస్తుంది. ఈ రకంగా నిరుద్యోగ యువతకు ప్రభుత్వ ఉద్యోగాల ద్వారా దేశ అభివృద్ధిలో భాగస్వాములు చేసేటువంటి ప్రయత్నం, దాంతో పాటు ప్రైవేట్ సెక్టార్లో కూడా, అది మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ కానీ, ఐటీ సెక్టార్ కానీ, డిజిటల్ సెక్టార్ కానీ, లేకపోతే ఈరోజు సర్వీస్ సెక్టార్ కానీ, లేకపోతే ఈరోజు అనేక రకాలుగా ఇతర ఈ కామర్స్ ద్వారా కానీ ఉద్యోగాలు పెంచేటువంటి కార్యక్రమం కొనసాగిస్తున్నాము. కోట్లాది మందికి ఆ రకంగా ఉద్యోగాలు కల్పించి దేశ అభివృద్ధిలో యువతను భాగస్వాములు చేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాం. హైదరాబాద్ జంట నగరాల్లో తాగునీటి కొరతపై ఎల్బీ నగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి ఆధ్వర్యంలో ఖైరతాబాద్ జలమండలి కార్యాలయం ఎదుట మహిళలు బీఆర్ఎస్ కార్యకర్తలు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యకర్తలు పోలీసుల మధ్య తోపులాట చోటు చేసుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నగరానికి రోజు 750 ఎంజీడీల నీటి అవసరం ఉండగా కేవలం 550 ఎంజీడీలే సరఫరా చేస్తున్నారని ఎమ్మెల్యే ఆరోపించారు. ట్యాంకర్లపై ఆధారపడడం ప్రభుత్వ వైఫల్యాన్ని నిదర్శనమని విమర్శించిన ఆయన బీఆర్ఎస్ పాలనలో తాగునీటి కొరత లేకుండా చర్యలు తీసుకున్నామని తెలిపారు. హైదరాబాద్ లో మంచినీటి సరఫరా చేయడంలో ప్రభుత్వం విఫలమైంది. అనేక కాలనీలలో ఇలా హైదరాబాద్ మహానగరంలో మంచినీటి సరఫరా చేయడంలో ఈ ప్రభుత్వం సంపూర్ణంగా విఫలమైంది. మరి అనేక కాలనీలలో ఇలా మంచినీటి సరఫరా వస్తలేదు. చాలా నీళ్లు లేక ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. గత 2 నెలల నుంచి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం, అయ్యా ఎండాకాలం వచ్చింది, బాగా నీటి తీవ్రత పెరుగుతుంది, దయచేసి మీరు మెరుగుపరచండి అని చెప్పినా కానీ దీని మీద ఏమాత్రం ప్రేమ లేక హైదరాబాద్ ని గాలికి వదిలేసిండ్రు. రోజు 750 ఎంజీడీ నీళ్లు కావాల్సి ఉండే, కానీ ఇలా 550 ఎంజీడీ ఇలా సరఫరా చేస్తుండ్రు. 200 ఎంజీడీ షార్టేజ్ పడుతుంది. మరి ట్యాంకర్ల ద్వారా 12,000 ట్యాంకర్లు పెట్టి మేము సరఫరా చేస్తున్నామని చెప్పిండ్రు. ఎంత ఎక్కువ ట్యాంకర్లు పెడితే ప్రభుత్వం నీటి సరఫరా విషయంలో అంత ఫెయిల్ అయిందని అర్థం. గతంలో బీఆర్ఎస్ పార్టీ హయాంలో మరి మా ప్రియతమ నాయకుడు కేసీఆర్ గారు ఉన్నప్పుడు మరి గ్రామానికి మిషన్ భగీరథ కార్యక్రమం పెట్టి తండాలకు కూడా నీటి సరఫరా చేసిన ఘనత. కానీ ఇలా హైదరాబాద్ నగరంలో జీవించుకుంటూ హైదరాబాద్ లో నీళ్లు లేవంటే నిజంగా మాకు సిగ్గుచేటు, అవమానంగా భావిస్తున్నాము. ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. దయచేసి ఈ ప్రభుత్వం మేల్కొని నీటిని సక్రమంగా సరఫరా చేసి ప్రజల కష్టాల నుంచి తొలగించాలని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. గతంలో చాలా సార్లు వాటర్ వర్క్స్ ఎండీ కానీ పైన అధికారులకు కానీ నివేదించడం, నీటి సరఫరా సరిగ్గా జరుగుతలేదు, మీరు దయచేసి ఇంప్రూవ్ చేయమని. కానీ ఏ మాత్రం కూడా చలనం లేదు, ఏ మాత్రం కూడా ఇంప్రూవ్ కాలేదు. కాబట్టి ఇలా నిరసన కార్యక్రమం బీఆర్ఎస్ పార్టీ ఎల్బీ నగర్ ఆధ్వర్యంలో ఇలా కార్యక్రమం చేపట్టినాం. ప్రభుత్వం ఎందుకు ముందస్తు చర్యలు చేపట్టక హైదరాబాద్ నగరంలో వాళ్ళ ప్రజాప్రతినిధులు లేరు. హైదరాబాద్ ప్రజలు మాకు ఓటు వేయలే కాబట్టి ఈ హైదరాబాద్ ప్రజలు మాకు అవసరం లేదన్న తీరున ఈ ప్రభుత్వం వ్యవహరిస్తుంది. కాబట్టి దయచేసి ఈ ప్రాంత ప్రజలు కూడా మీకు ఓటు వేయకుండా మీ ప్రజలే కాబట్టి గుర్తించి వాళ్ళకి నీటి సరఫరా మెరుగుపరచమని కోరుతున్నా. మహేష్ Congress
మీరు జరగండి ప్లీజ్, మీరు జరగండి అన్న ప్లీజ్, ప్లీజ్ అన్న. మెదక్ పట్టణంలోని బ్రాహ్మణ వీధిలో ఉన్న శ్రీ నటరాజ శివాలయంలో ఆధ్యాత్మిక కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో కొనసాగుతున్నాయి. శ్రీ 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 మాధవానంద సరస్వతి స్వామి వారి పాదుకా పూజ సందర్భంగా శతరుద్ర పారాయణం, శ్రీ సూక్త పారాయణం ఘనంగా ప్రారంభమయ్యాయి. వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య జరిగే ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయంలో భక్తిమయ వాతావరణం నెలకొంది. श्रीर्मे भजतो अलक्ष्मीर्मे नश्यतो भोजं वाचसत्यमशीमहे पशूनां रूपमन्नस्य वै श्रीश्रेताम्यशः नन्दमेनं प्रजाभूतामयि सम्भवकर्तमा श्रियं वास्य मे कुले मातरं पद्ममानने आमानि क्रीतवसमे गृहे निचदेवी परमं पवित्रं उज्ज्वलकान्तिकान्तं विघ्नेश्वरं सकल विघ्नहरं नमामि. श्रीमन्महागणाधिपतये नमः. नमस्कारान् स्नापनापूर्वक नमस्कारान् समर्पयामि. श्री गुरुपादुका पूजनं च करिष्ये. गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परं ब्रह्मा तस्मै श्री गुरवे नमः. विश्वंदरपरदुष्टनाय तुल्यं निदान्तर्गतं पश्यन्नात्मनि मायया बहिर्विभोद्भूतं जतामित्र. ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిల విడుదలపై బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తూ నిర్వహించిన బీసీ సభలో మాట్లాడిన ఆయన వేలాది మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ విద్యార్థులు ఫీజులు చెల్లించలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే పెండింగ్ బకాయిలను విడుదల చేసి విద్యార్థుల భవిష్యత్తును కాపాడాలని కోరారు. కార్యక్రమంలో పలువురు బీసీ సంఘాల నాయకులు, యువజన ప్రతినిధులు పాల్గొన్నారు. లేని ప్రభుత్వాల మెడలు వంచాలి అని అంటే ఖచ్చితంగా విద్యార్థి లోకంతో పాటు వారికి సంబంధించినటువంటి కుటుంబీకులుగా, సమాజంలో వాళ్ళ కష్ట సుఖాలు తెలిసినటువంటి బాధ్యతలుగా మేము కూడా మీరు తీసుకునేటువంటి నిర్ణయాలకు కలిసి వస్తాం. ఇప్పటి వరకు ఈ ప్రభుత్వం ఏ వర్గానికి ఇచ్చినటువంటి హామీని కూడా తూచా తప్పక అమలు చేయకపోగా రకరకాల టకుటమార, గోకర్ణ, గజకర్ణ విద్యల ద్వారా నమ్మించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వెనకట సామెత ఉన్నది, కూట్ల రాయి తీయలేనోడట ఏట్ల రాయి తీసిండట. ఇవాళ వేల కోట్ల రూపాయలు మరి ఒక తరం భవిష్యత్తుకు సంబంధించింది. ప్రపంచంలో విద్యకు ఏ దేశమైనా కూడా అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నటువంటి దేశాలే ప్రపంచాన్ని శాసించగలుగుతూ ఉన్నాయి. అటువంటి విద్యారంగాన్ని, విద్యా లోకాన్ని ఆదుకోవాల్సినటువంటి ప్రభుత్వం ఆ విషయాన్ని పక్కకు పెట్టి లక్షల కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి గంభీరమైనటువంటి హామీలు ఇస్తూ ఉన్నారు. ఒకరోజు మూసీ ప్రక్షాళన అంటున్నారు, ఒకరోజు ఫ్యూచర్ సిటీ అంటున్నారు, ఇంకొక రోజు మదరేదో అంటా ఉన్నారు. కానీ దాంట్లో ఇందాక తమ్ముడు చెప్పినట్టు లక్షల కోట్ల బడ్జెట్ ఉన్నటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి 14-15 లక్షల విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించినటువంటి వేల కోట్లు నిధులు విడుదల చేసేటువంటి మనసు లేదు అని అంటే
ఇది తెలియక పొరపాటుగా జరుగుతున్నటువంటి వ్యవహారం కాదు. తెలిసి కావాలనే 1-2 తరాలను కనుక మళ్ళీ స్వాతంత్రం వచ్చినటువంటి తొలినాళ్ళలో లాగా 100-2 మాత్రమే చదువుకు విద్యార్థుల వ్యతిరేకులారా పూర్తి ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు వెంటనే టైగర్ నాయకత్వం గారి నాయకత్వం టైగర్ నాయకత్వం చెప్తున్నాడు. ఆయన మార్పు వచ్చింది కానీ మన లోపల కూడా మార్పు రావాలి. నేను 50 ఏళ్ళ నుంచి కొట్లాడుతున్నా, ఈ ఏజ్లో కూడా కొట్లాడవలసి వస్తుంది. అదే కొత్త నాయకుడు పుట్టిండమ్మా, మేము సరే చట్టసభలో రిజర్వేషన్లు ఇంకోటి కొట్లాడదామంటే అర్థం ఉంది. మళ్ళా స్కాలర్షిప్ల గురించి, ఫీజుల గురించి, హాస్టల్ పిల్లల గురించి మీరు కొట్లాడగలుగుతారేమంటే 50 ఏళ్ళ కింద నేనే కొట్లాడినా, మళ్ళీ నేను ఇప్పుడు కొట్లాడుతున్నా. మళ్ళీ నాకు ఇంకా ఎంకరేజ్ చేస్తాడు. ఏమని అన్న 78లో అసెంబ్లీలో 2000 మంది తీసుకుపోయి అసెంబ్లీని తుక్కు అలగొట్టిరు. నేను అలగొట్టాను ఆయన, మీరు అలగొట్టండి అనొద్దు. కానీ అట్లాంటి మిలిటెంట్ ఉద్యమాలు చేయాలి. పరగొట్టమని నేను చెప్పా, కానీ అట్లాంటి మిలిటెంట్ ఉద్యమాలు మీరు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసర్ దాన్ని ముట్టడించాలి, ధర్నాలు చేయాలి. మంత్రుల క్వార్టర్లను ముట్టడించాలి, ధర్నాలు చేయాలి. అప్పటి మేము ఉస్మాన్ యూనివర్సిటీలో నేను లా కాలేజ్ ప్రెసిడెంట్ ఉన్నప్పుడు 80-82 లోపల. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. హనుమాన్ జంక్షన్ లో చోరీ కేసు ఛేదన, 3 దొంగలు అరెస్ట్. కిడ్నీ వ్యాధిగ్రస్తులకు తెలంగాణ వైద్య రంగం మరో ఆశాకిరణం, వైద్య రంగంలో కీలక మైలురాయి. రోజ్గార్ మేళాలో పాల్గొన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, యువతకు కేంద్రం శుభవార్త. తాగునీటి సమస్యపై జలమండలి కార్యాలయం ఎదుట ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ధర్నా, ఖైరతాబాద్ లో ఉద్రిక్తత. మెదక్లో భక్తి శ్రద్ధలతో శతరుద్ర పారాయణం ప్రారంభం, పూజతో ఆధ్యాత్మిక వాతావరణం. విద్యార్థుల భవిష్యత్తుతో ప్రభుత్వం ఆట ఆడొద్దు, ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలన్న ఆర్ కృష్ణయ్య. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి ఎస్టీ న్యూస్, మన టీవీ మన ఛానల్.